హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నా పేరు జితేంద్ర. మీరు చూస్తున్నారు జితేంద్ర టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఇన్ తెలుగు, నథింగ్ బట్ జితేంద్ర టెక్ ఇన్ఫో ఇన్ తెలుగు. అండ్ టెక్ న్యూస్ 23కి అందరికీ స్వాగతం. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి April 1st, టైం వచ్చేసి మార్నింగ్ 6:30 AM అయితే అవుతుంది. సో ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ న్యూస్లోకి వెళ్ళిపోయినట్లయితే, ఫస్ట్ న్యూస్ వచ్చేసి శాంసంగ్ నుంచి M సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. M55 అండ్ ఇంకా M15. సో ఫ్లిప్కార్ట్లో F సిరీస్ లాంచ్ అవుతాయి కదా, అవే మనకి అమెజాన్లో M సిరీస్గా రీబ్రాండ్ అయ్యి లాంచ్ అవుతాయి అనమాట. ఆల్రెడీ మనం F15 చూసాం కదా. సో అంటే AMOLED డిస్ప్లే అండర్ 15Kలో తీసుకొచ్చారు. సో మంచి స్పెసిఫికేషన్స్తో, అదే స్పెసిఫికేషన్స్తో మనం M15 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సేమ్ రీబ్రాండ్ చేసి. సో M55 అనేది M సిరీస్లో కొంచెం స్పెషల్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు, ఎందుకంటే అది స్నాప్డ్రాగన్ 7 Gen 1తో రాబోతుంది. అండ్ ఇంకా అండర్ 30Kలో మంచి స్పెసిఫికేషన్స్తో రాబోతుంది. సో M సిరీస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, ఎందుకంటే మంచి ప్రీమియం స్పెసిఫికేషన్స్ మీకు తక్కువ రేట్లో M సిరీస్లో లాంచ్ అవుతాయి అనమాట. సో శాంసంగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేయొచ్చు M55ని. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి OnePlus నుంచి. సో OnePlus Nord CE4, దీని గురించి మనం ప్రీవియస్ టెక్ న్యూస్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. సో ఈ రోజు అయితే లాంచ్ కాబోతుంది April 1st. మనం కొంచెం వెయిట్ చేయాలి. సో రేపు కంప్లీట్గా దాని లాంచింగ్ ప్రైస్ డీటెయిల్స్, ఆ ప్రైస్కి వర్తా కదా అనేది రేపు టెక్ న్యూస్ ఎపిసోడ్లో అయితే కవర్ చేద్దాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మోటరోలా నుంచే. మోటరోలా Edge 50 Pro, మీరు ఆల్రెడీ యాడ్స్ చూస్తున్నారు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. టెక్ వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతారో, ఏదైనా వీడియో ప్లే చేసే ముందు మీకు మోటరోలా Edge 50 Pro యాడ్స్ ఆల్రెడీ డిస్ప్లే అవుతున్నాయి. సో ఇది కూడా April 1st వీక్లో ఇది బిగ్గెస్ట్ లాంచ్ అని చెప్పేసుకోవచ్చు. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1.5K AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇంతకుముందు ప్రీవియస్ టెక్నిక్స్లో చెప్పాను అనుకుంటాను నేను. ఈ 1.5K AMOLED అనేది ట్రెండ్ అవుతుంది ఇప్పుడు వచ్చే అప్కమింగ్ మొబైల్స్లో. డిస్ప్లే హైలైట్ ఈ మోటరోలా Edge 50 Proలో 1.5K AMOLED, దట్ 2000 nits పీక్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది. సో మీకు డిస్ప్లేలో ఎటువంటి కాంప్రమైజెస్ అయితే లేవు. అండ్ ఇంకా మంచి HDR10+ సర్టిఫికేషన్స్ కూడా దీనిలో ఉంటాయి. సో మోస్ట్లీ ఒకటి రిగ్రెట్, డాల్బీ విజన్ సర్టిఫికేట్ ఉండదు. ఎవరైతే OTT కంటెంట్స్ డాల్బీ విజన్లో ప్లే చేద్దాం అనుకుంటారో అదొక సర్టిఫికేషన్ ఉండదు. అండ్ HDR సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు హై డైనమిక్ రేంజ్ బాగుంటుంది. OTTస్లో మీరు బాగానే చూసుకోవచ్చు మూవీస్ అయితే. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ 3 కలర్స్లో అయితే రాబోతుంది. మ్యాక్సిమం వైట్ అండ్ ఇంకోటి వైలెట్ కలర్ వచ్చేసి అవి మీకు లెదర్, మిగతాది వైట్ కలర్ వచ్చేసి ఏదో సంథింగ్ మెటీరియల్ అయితే యూజ్ చేస్తారు, పర్టికులర్గా నాకైతే తెలీదు. ఇంకా మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, పర్టికులర్గా ఈ 3 డిఫరెంట్ కలర్స్లో అయితే మోటరోలా Edge 50 Pro అయితే లాంచ్ కాబోతుంది. ఈ మోటరోలా Edge సిరీస్లో మీకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే IP68. అన్ని మొబైల్స్ మోటరోలా Edge 50 Fusionని కూడా త్వరలోనే లాంచ్ కాబోతుంది. Edge 50 Ultra కూడా ఇండియాకి తీసుకొస్తారు. Edge 50 Ultra కూడా మీకు త్వరలో లాంచ్ కాబోతుంది. సో ఇందులో ఏంటంటే అన్నిట్లలో మీకు IP68 అనేది మోస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఈ Edge 50 Pro బ్యాటరీ ఛార్జింగ్ కెపాసిటీ వచ్చేసి వైర్డ్ వచ్చేసి 125 వాట్ అనమాట. సో నాది Xiaomi 120 వాట్ మ్యాక్స్, సో అది ఇంకా 125 ఫాస్ట్గానే ఛార్జ్ అవుద్ది. వైర్లెస్ వచ్చేసి 50 వాట్ అండ్ ఇంకా రివర్స్ వైర్లెస్ వచ్చేసి 10 వాట్. సో మీ ఎయిర్ పాడ్స్ లాంటివి ఏదైనా ఛార్జ్ పెట్టుకోవడానికి 10 వాట్ పర్టికులర్ ఈజీగా సరిపోతుంది. ఎమర్జెన్సీ మీరు వైర్లెస్ సపోర్ట్ చేసేటట్లయితే మీ ఎయిర్ పాడ్స్ డైరెక్ట్ మీ ఫోన్ మీద పెట్టి ఛార్జ్ అయితే చేసేసుకోవచ్చు. సో వేరే ఏదైనా వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేసిన మొబైల్ ఉన్న 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఛార్జ్ చేసేసుకోవచ్చు. Edge 50 సిరీస్లో వీళ్ళు మ్యాక్సిమం ప్రీమియం ఫీచర్స్ని తీసుకురావడానికి అయితే ట్రై చేస్తారు. ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్కి సంబంధించిన ప్రీమియం ఫీచర్స్ ఏమాత్రం తగ్గకుండా అయితే తీసుకొస్తారు ఎట్ ద ఆనెస్ట్ ప్రైస్. అది మోటరోలాలో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. మోటో లవర్స్కి అయితే ఇది బాగా అర్థమవుతుంది, నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి యూనియన్ మినిస్టర్ నితిన్ గారి దగ్గర నుంచి. సో ఈ టోల్ గేట్స్ మీరు చూస్తుంటారు కదా, సో ప్రతిసారి ఆపడము అండ్ ఇంకా ఫార్మాలిటీ లాంటివి ఇలా కట్టడం ఉంటుంది కదా. సో ఇదేంటంటే ఇది కూడా డిజిటల్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఫాస్ట్ ట్యాగ్స్. సో అందరూ అయితే ఫాస్ట్ ట్యాగ్స్ అయితే యూజ్ చేయరు కదా, ఫాస్ట్ ట్యాగ్స్ నుంచి ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయిపోవడానికి. సో ఇదేంటంటే మనకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగింది కాబట్టి కెమెరాస్ నుంచి AI కెమెరాస్ నుంచి ఆటోమేటిక్గా మీ బండి నెంబర్ని డిటెక్ట్ చేసి, సో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనం ఫోన్పేలో బ్యాంక్ని ఎలా అయితే లింక్ చేసుకుంటున్నామో అలానే బ్యాంక్ అకౌంట్కి మీ బండి నెంబర్ అయితే లింక్ అయితే ఉంటుంది. సో ఆటోమేటిక్గా కెమెరాస్ నుంచి మీ బండి నెంబర్ స్కాన్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు డబ్బులు అయితే కట్ అయిపోయి అక్కడ నుంచి హాయిగా వెళ్ళిపోవడం అనేది ఉంటుంది టోల్ గేట్ నుంచి. సో శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా మీకు సేమ్ ఛార్జెస్ ఎలా కట్ అవుతాయంటే, మీకు రెగ్యులర్గా వాళ్ళు మాన్యువల్గా ఎలా అయితే ఛార్జ్ చేస్తారో సేమ్ అలానే కట్ అవుతాయి అని అయితే అంటున్నారు. సో దీని మీద అయితే గవర్నమెంట్ అయితే వర్క్ చేస్తుంది. సో చూడాలి, ఇలాంటివి డిజిటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి, AIని యూజ్ చేసి ఇలాంటి డిజిటల్గా తీసుకురావడం కూడా మంచిదే. ఎందుకంటే కాకపోతే
చాలామందికి జాబ్స్, హ్యూమన్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన తర్వాత రేపొద్దున ఏఐ రోబోట్స్ కూడా రావడం వల్ల హ్యూమన్స్కి జాబ్స్ అనేటివి పోతాయి. సో అదొకటి, ఏఐ ఈస్ మోర్ ఫార్ డేంజరస్, మార్క్ మై వర్డ్స్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ నుంచి ఐప్యాడ్ లవర్స్కి ఇది. ఎందుకంటే ఐప్యాడ్ మనకి మార్చ్లో లాంచ్ అవుతుంది అనుకున్నాం కదా, ఏప్రిల్ కూడా వచ్చేసింది. ఇది కాస్త స్కిప్ అయి మేలో లాంచ్ అవబోతుంది. సో ఈసారి యాపిల్ ఐప్యాడ్ ప్రో వచ్చేసి M3 చిప్తో రాబోతుంది. అండ్ ఇంకా ఐప్యాడ్ ఎయిర్ వచ్చేసి M2 చిప్తో అయితే రాబోతుంది. ఐప్యాడ్ ప్రో వచ్చేసి OLED డిస్ప్లే, నో కాంప్రమైజ్. ఐప్యాడ్ ఎయిర్ వచ్చేసి మనకి LCD డిస్ప్లే, రెగ్యులర్ LCD డిస్ప్లే. యాపిల్ LCD డిస్ప్లే చాలా బాగుంటుంది, మీరు ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి మోటరోలా Edge 50 Ultra గురించి. సో Edge 50 Ultra మోస్ట్లీ ఇండియాకి అయితే కమింగ్ సూన్, అప్కమింగ్ మొబైల్ అని అయితే చెప్పేసుకోవచ్చు. ఇది ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8S Gen 3, 8+ Gen 2 అండ్ ఇంకా 8 Gen 3, 8 Gen 2, 8 Gen 3 మధ్యలో అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉండొచ్చు. సో ఇది ఫ్లాగ్షిప్ మొబైల్ మోటరోలా ఎడ్జ్ సిరీస్లో, ఇది త్వరలోనే రాబోతుంది, కమింగ్ సూన్. ఖచ్చితంగా మనకి Edge 50 Pro కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి త్వరలోనే Edge 50 Fusionని టీజ్ చేస్తారు. అండ్ ఇంకా అలానే కమింగ్ సూన్లో Edge 50 Ultraని కూడా ఖచ్చితంగా అయితే తీసుకొస్తారు. ఎందుకంటే ఎడ్జ్ సిరీస్ ఇండియాలో పాపులర్ సిరీస్ అండ్ ఇంకా మోస్ట్ డిమాండెడ్ సిరీస్ కూడా. ఎందుకంటే వాళ్ళు పెట్టే ప్రైస్కి, వాళ్ళు ఇచ్చే ఫీచర్స్కి మైండ్ పోతుంది. ఇప్పుడు లాంచ్ అయిన Edge 50 Proలో కూడా కెమెరాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అయితే యూస్ చేశారు, ఏఐని అయితే యూజ్ చేశారు. సో కలర్ గ్రేడింగ్, AI ఎన్హాన్స్మెంట్ని యూజ్ చేసి సో మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుందంట. సో AI ప్రో కెమెరా గ్రేడ్ని అయితే యూజ్ చేశారు అని టీజ్ చేస్తున్నారు. యాడ్స్ కూడా వస్తున్నాయి, మీరు కావాలంటే చూడొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి Xiaomi నుంచి. సో Xiaomi మనకి చైనాలో ఈవీ కార్స్ని అయితే లాంచ్ చేసింది. సో ఈవీ కార్స్ అంటే మీకు తెలుసు కదా, ఎలక్ట్రికల్ కార్స్ అనమాట. ఈ కార్స్ వచ్చేసి చైనాలో 3 రకాల వేరియంట్స్ని అయితే లాంచ్ చేశారు. SU7, SU7 Pro, SU7 Max అని వచ్చేసి ఇక మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా, ఇవి వాటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైజింగ్ అనేది 25 lakhs నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్స్ వేరియంట్ 35 lakhs వరకు ఉంది. మధ్యలో ప్రో వేరియంట్ వచ్చేసి 28 lakhs అయితే ఉంది. అకార్డింగ్ టు చైనాలో లాంచ్ అయిన ప్రైజెస్ ఇవి. ఇండియాకి లాంచ్ అయితే మన ట్యాక్స్లు అన్నీ కలుపుకొని డబల్ అయిపోతాయి. మీకు బేస్ వేరియంట్ 25 lakhs 50 lakhs అయిపోవచ్చు. సో మనకి ఇండియాలో లాంచ్ చేస్తారో లేదో కూడా క్వశ్చన్ మార్కే. వస్తే చాలా మంచి బాగుంటుంది అనమాట. దీని రేంజ్ వచ్చేసి బేస్ వేరియంట్ వచ్చేసి 700 kilometers అంటే పర్ ఛార్జ్కి. SU7 Pro వచ్చేసి 830 kilometers. అండ్ ఇంకా 35 lakhs మ్యాక్స్ వేరియంట్ ఉంది కదా, అది వచ్చేసి 800 kilometers. సో దీని రేంజ్ ఎందుకు తగ్గింది అనేది నేను మీకు నెక్స్ట్ ఫీచర్లో చెప్తాను. స్పీడ్ వచ్చేసి బేస్ వేరియంట్కి 210 kilometers మ్యాక్స్. సో ప్రో వేరియంట్ కూడా అంతే 210 kilometers మ్యాక్స్. సో మ్యాక్స్ వేరియంట్ ఏదైతే ఉందో 265 kilometers. సో దీనిలో అడ్వాంటేజ్ వచ్చేసి ఇదనమాట, కొంచెం ఎక్కువ స్పీడ్లో వెళ్ళగలదు. అండ్ ఎట్ దట్ టైం అందుకే దీని స్పీడ్ అందుకే దీని రేంజ్ కూడా 800 kilometers అయితే ఉంది. సో పర్లేదు, మంచి ఫీచర్స్ ఉన్నాయి అబ్బాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇండియాకి లాంచ్ అయితే లేదా అదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇండియాకి లాంచ్ అయితే లేదో చెప్పండి అంటే, సో ఇండియాకి లాంచ్ అయితే లేదో క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ట్యాక్సెస్ గురించి మీకు తెలిసిందే కదా, ఇండియాలో డబుల్ అయిపోతాయి. సో దీని ప్రైసెస్ కూడా వాటితో పోల్చుకుంటే మనకి డబుల్ అయిపోతాయి. 25 lakhs బేస్ వేరియంట్ 50 lakhs అయిపోతుంది. అండ్ ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చేసి బెంగళూరులో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి. ఇది ఒకటి క్రేజీ న్యూస్ అనమాట. దొంగతనం ఏంటంటే, ఒక అమ్మాయి పేరు వచ్చేసి జెస్సీ అగర్వాల్. చాలా కోవిడ్ తర్వాత చాలామంది ఐటీ సెక్షన్లో జాబ్స్ పోయినాయి. సో ఈ అమ్మాయి కూడా బెంగళూరులో ఒక ఐటీ సెక్షన్లో వర్క్ చేస్తుందంట. కోవిడ్ తర్వాత ఈమె జాబ్ అయితే పోయింది. సో చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యి మళ్ళీ జాబ్ రాక, జాబ్ కోసం ఈమెకు అంత ఓపిక లేక ఈమె ఏం చేసింది, ఇంకా దొంగతనానికి స్టార్ట్ అయింది. పీజీ హాస్టల్స్ ఉంటాయి కదా, హాస్టల్లో జాయిన్ అవ్వడం స్టార్ట్ అయ్యి అక్కడ వాళ్ళు పరిచయం అవుతారు కదా అమ్మాయిలు, ఫ్రెండ్స్ పరిచయం అవుతారు కదా, తన దగ్గర నుంచి తెలివిగా మంచి టైం తీసుకొని వాళ్ళందరి దగ్గర నుంచి ల్యాప్టాప్స్ కొట్టడం అయితే స్టార్ట్ చేసింది. ల్యాప్టాప్స్ని కొట్టేయడం అయితే స్టార్ట్ చేసింది. సో ఇలా ఒక హాస్టల్ నుంచి ల్యాప్టాప్స్ కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో హాస్టల్కి షిఫ్ట్ అయిపోవడం. సో అలా ఏదైనా చేస్తే ఒకసారిగా లైఫ్ టైం సెటిల్మెంట్గా చేసేసుకోవాలి, తర్వాత దొరకకూడదు. కానీ దొంగ అనక దొరక్కపోడు, ఖచ్చితంగా దొరకడం లేట్ అవ్వచ్చు కానీ దొరకడం మాత్రం పక్కా. సో పోలీస్ కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు కదా అమ్మాయిలు ఇలా ల్యాప్టాప్ పోవడం వల్ల. సో పోలీసులకి అయితే కంటపడ్డది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే లాగారు. సో 24 ల్యాప్టాప్స్ వరకు అయితే రికవర్ చేశారు. అలాగే 10 to 15 lakhs వరకు కూడా ఈమె దగ్గర నుంచి రికవర్ చేశారు. చేస్తే ఒక్కసారి చేసేసి లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోవాలబ్బా అమ్మ. కానీ చేసింది కానీ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసింది మైక్. ఖచ్చితంగా బాగా పగడ్బందీగా ప్లాన్ చేసి బాగా అయితే కొట్టేసింది. జనాల్ని మోసం చేసి పాప అమ్మాయిల్ని మోసం చేసి బాగా మోసం చేసాం. మోసం చేయడంలో అమ్మాయిలకి మించిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, మీరు చెప్పండి, అంతే కదా. సో ఇది లాస్ట్ న్యూస్. నాకైతే క్రేజీ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో, మీకు ఏ టెక్ న్యూస్ నేను చెప్పిన న్యూస్లో మీకు ఏది నచ్చిందో కింద మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేస్తుండండి.
సో అంతవరకు నన్ను లైక్ చేస్తుండండి, ఖచ్చితంగా షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కంటెంట్ నచ్చినట్లయితే షేర్ చేస్తుండండి. అంతే ఫ్రెండ్స్, ఇవాళకి టెక్ న్యూస్ అయితే మళ్ళీ మనం నెక్స్ట్ టెక్ న్యూస్ నెంబర్ 25లో కలుద్దాం. అంతవరకు దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్. బాయ్.